వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. తమిళ డైరెక్టర్ అట్లీ వరుసగా ఎంట్రీ నుంచి రాజారాణి, తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలతో తీసిన 4 సూపర్ హిట్స్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ లోని షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి భారీగా విజయం సాధించారు. సౌత్ బాలీవుడ్ ని కలిపేసి ఇంట్రెస్టింగ్ స్టోరీతో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా, దీపికా పదుకోనే ప్రియమణి గెస్ట్ పాత్రలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 1000 కోట్ల కలెక్షన్ ను కొల్లగొట్టింది. ఇక బాలీవుడ్ లో 1000 కోట్ల కలెక్షన్ అందించిన హీరోగా షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత జవాన్ విజయంతో అట్లీ టాప్ డైరెక్టర్లో ఒకరిగా నిలిచాడు. అంతేకాక భారత్ లో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన వీడియో డైరెక్ట్ చేసే అవకాశం కూడా పొందాడు. తర్వాత నిర్మాతగా బాలీవుడ్ లో మరింత స్థిరపడే ఆశతో ఆయన తన సొంత తమిళ చిత్రం తేరికి అధికారిక రీమేక్ గా రూపొందించిన బేబీ జాన్ చిత్రాన్ని కో ప్రొడ్యూసర్ చేశాడు. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. 160 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 5వ రోజుకే కేవలం 30 కోట్ల మాత్రమే వసూలు చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవడంతో ఇది భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పటికే నిర్మాతగా ఎదురైన ఈ వైఫల్యం అతనికి తీరని దెబ్బైనప్పటికీ అట్లీ త్వరలో తన తదుపరి బాలీవుడ్ డైరెక్టోరియల్ ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు హాలీవుడ్ నటుడు, దక్షిణ భారత సూపర్ స్టార్, కొరియన్ నటుడు నటించనున్నట్లు సమాచారం. బేబీ జాన్ పరాజయం అట్లీకి కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ ఆయన తదుపరి ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇక ఇదే ప్రాజెక్టు విషయంలో గతంలో బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ జాన్వీతో కలిసి బావవాల్ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, నా నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉంటుంది. అతని జవాన్ రిలీజ్ అయ్యాక మా సినిమా మొదలవుతుంది. ఇంతకంటే ఎక్కువ నా నెక్స్ట్ సినిమా గురించి చెప్పను అని తెలిపాడు. దీంతో అట్లీకి నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లో ఫిక్స్ అయినట్లు అప్పట్లోనే తెలిసిపోయింది. ఇటీవల సౌత్ లో 1-2 సినిమాలు హిట్ కొట్టేసి సైలెంట్ గా బాలీవుడ్ కి చెక్కేస్తున్నారు పలువురు డైరెక్టర్స్. మరి ఆ లిస్టులో అక్కడి సినిమాలు తీస్తూ అట్లీ కూడా ఉంటాడేమో చూడాలి. కానీ తక్కువ టైంలో బాలీవుడ్ లో సెటిల్ అయ్యే డైరెక్టర్స్ అట్లీ తప్పకుండా ఉంటారని అందరూ భావిస్తున్నారు.